దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడియోని వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభుపేట నా వందనాలండి. దేవుని మహాకృపతో ఆయనిచ్చినటువంటి జ్ఞానముతో సహోదరులు క్రైస్తవ సమాజానికి ఎంతో సేవ చేశారు. బైబిల్ని ఆకాశమంతెత్తులో చూపించారు. బైబిల్ గొప్పతనాన్ని నిరూపించారు. అంతేకాకుండా రక్షణ టీవీలో జన విజ్ఞాన వేదిక అనేటువంటి కార్యక్రమంలో ఆయన చేసిన డిబేట్లు ఏవైతే ఉన్నాయో అవి సార్వత్రిక సంఘానికి ఎంతో మేలుకరంగా ఉన్నాయండి. దేవుణ్ణి నమ్మనటువంటి నాస్తికులతో కానివ్వండి, క్రైస్తవ్యాన్ని తప్పుపడుతున్నటువంటి ఇతర మత విశ్వాసులతో కానివ్వండి, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి భిన్న అభిప్రాయాలతో కానివ్వండి, ఆయన చేసినటువంటి డిబేట్లు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయండి. అంతేకాకుండా ఎంతోమంది యువతను ఆయన ప్రభు వైపుకు నడిపించారు. మాలాంటి సేవకులకు ఎంతో జ్ఞానాన్ని నేర్పించారు. ఎన్నో సంఘాలు ఆయన ద్వారా కట్టబడ్డాయి, బలపరచబడ్డాయి. ఇవన్నీ కూడా తెరపైన కనిపిస్తున్నటువంటి ఆయన సేవా పరిచర్య. తెర వెనుక ఆయనకున్నటువంటి వ్యక్తిగత సాక్ష్యం ఎంతో గొప్పదండి. ఆయన కొంతమంది అనాథలను తన బిడ్డలతో సమానంగా పెంచుతూ పోషిస్తూ వారి జీవితాలకు చక్కని బాట వేస్తున్నారండి. అలాగే వృద్ధుల్ని పోషిస్తున్నారు. ఎంతోమంది యువతకు ఉద్యోగాలను ఇప్పించారు. ఆయన కుటుంబాన్ని దేవుడి వైపు నడిపిస్తూ ఏ విషయంలోనూ ఏ నింద లేకుండా జీవించినటువంటి మరి మంచి సాక్ష్యం కలిగినటువంటి సేవకుడే ఈ ప్రవీణ్ పగడాల అన్నయ్య గారు. ఇంత చక్కగా సేవ చేస్తున్నటువంటి పగడాల ప్రవీణ్ అన్నయ్య గారు ఇలాంటి గొప్ప దైవజనులు అనుమానాస్పద స్థితిలో మరణించడం అన్నది అటు కుటుంబానికి, సంఘానికి, ఆయన చేస్తున్న సేవా పరిచర్యకు తీరని లోటు. ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటూ నిష్పక్షపాతముగా వ్యవహరించాలని, అలాగే ఆయన కుటుంబానికి, ఆయన సేవా పరిచర్యకు దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనమందరం ప్రార్థిద్దాం. అందరికీ వందనాలండి.